ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విత్తుట కోయుట అనేటువంటి నియమం మరి ప్రతి వ్యక్తి వెనకాల పనిచేస్తున్నటువంటి అదృశ్యమైనటువంటి నియమం. ఈ భూమి నిలిచినంత కాలం వరకు కూడా మరి ఆదికాండం 8:22 ప్రకారం వెదకాలము కోతకాలము ఉండక మానవు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో మరి 4 రకాల నేలల గురించి మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ప్రార్థన చేసి ముందుకెళ్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించినామే పొందుకొని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ 4 రకాల నేలల గురించి మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయం 3-8 వచనాలు, 18-23 వచనాల్లో మనం చూద్దాం. చదువుకుందాం ముందు మనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా, ఇక్కడ దేవుడు చెప్పినటువంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉపమాన రీతిగా చెప్పాడంట. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. 5వ వచనం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. విత్తువాని గూర్చినటువంటి ఉపమాన భావము వినుడి. 18వ వచనం నుంచి. ఎవడైనా రాజ్యమును గూర్చినటువంటి వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలుగగానే అభ్యంతరము పడును. 22వ వచనం. ముండ్ల పొదల్లో విత్తబడినటువంటి వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునెను. మార్కు సువార్త 4వ అధ్యాయం 2-8 వచనాలు, 13-20 వచనాలు చదువుకుందాం. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసిన కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పెద్దవై పైరై 30 60 100 ఫలించెను. 13వ వచనం. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానాలని మీకు ఎలాగో తెలియను? విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలుగుగానే వారు అభ్యంతరపడిపోతారు. 18-19 వచనాలు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములు ధనమోసము ఇతరమైనటువంటి ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పెను. లూకా సువార్త
8వ అధ్యాయం 5-8 వచనాలు, 11-15 వచనాలు. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడి గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలైనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేశాను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారెవరనగా, వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమును తొలగిపోదురు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొద్దీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపనివారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. చాలా సంతోషం, ఓపికగా విన్నారు మీరంతా కూడాను. ఎందుకని ఇంతసేపు నేను బైబిల్ చదివాను, ఎందుకని ఈ విషయాలు మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను? మత్తయి సువార్తలో చదివాను, మార్కు సువార్తలో చదివాను, లూకా సువార్తలో చదివాను. మత్తయి, మార్కు, లూకా 3 సువార్తలు కూడా ఇదే విషయం ఎందుకు రాయబడింది? 3 సార్లు సేమ్ ఎందుకని దేవుడు రాయించాడు, పరిశుద్ధాత్మ దేవుడు. వింటున్నారా? మత్తయి, మార్కు, లూకాలో యేసయ్య చెప్పినటువంటి ఉపమానంలో మొట్టమొదటిది విత్తువ అనే ఉపమానం. గమనించాలి. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానాల్లో మొట్టమొదటి ఉపమానం ఏంటంటే విత్తువ అనే ఉపమానము. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది కనుకనే 3 సువార్తల్లో వివరంగా మరలా దేవుడు రాయించాడు. ఒక విషయాన్ని పదే చెప్తున్నారంటే, అమ్మా జాగ్రత్త 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 అని మనకు చెప్తున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. కాబట్టి ఒక విషయాన్ని పదే ఎవరైనా మనకు చెప్తున్నారు, ఒక విషయం గురించి పదే మాట్లాడుతున్నారంటే చాలా జాగ్రత్తగా దాన్ని గమనించాలి అని ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి 3 సార్లు 3 సువార్తల్లో వివరంగా మరలా దేవుడు రాయించాడు. దేవుడు 3 చోట్ల రాయించాడు కాబట్టి మనం 300 సార్లు ఈ భాగాలను చదవాలి. హల్లెలూయా! వింటున్నారా? దేవుడు 3 సార్లు రాయించాడు కాబట్టి మనం 300 సార్లు ఈ యొక్క భాగాన్ని చదవాలన్నమాట. ఇక్కడ వ్యవసాయ నియమాలకి మానవుని యొక్క జీవితానికి ఎంతో సారూప్యం ఉన్నదని చెప్పి యేసయ్య ఈ యొక్క పరలోక రాజ్య మర్మాలను వివరించాడు. చూసారా? వ్యవసాయానికి మానవ జీవితానికి చాలామంది ఈ యొక్క ఉపమాన భావాలని గ్రహించలేదు ఇప్పుడు కూడా. అయితే కొంతమంది ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఉపమానం గురించి అడిగితే ఆయన వారికి ఏమని చెప్పాడంటే ఆ యొక్క ఉపమానాన్ని వివరించాడనమాట. మార్కు సువార్త 4:10 చూసినట్లయితే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగిరి. ఆమేన్. మార్కు సువార్త 4:10 మరియు మార్కు సువార్త 4:13 మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియను అన్నాడు. గమనించాలి ప్రియులారా, ఈ యొక్క ఉపమానం అర్థం కాకుంటే మన జీవితం మనకు అర్థం కాదు. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియులారా, జాగ్రత్తగా వినండి. అటు ఇటు వెళ్ళిపోవద్దు. మెసేజ్ మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. తర్వాత ఏనొచ్చినా అనుకోవద్దు. సైతానుగాడు దొంగిలించేస్తున్నట్లు లెక్క అనమాట. కాబట్టి శ్రద్ధగా సమయాన్ని కేటాయించి ఇది వినండి. కొంచెం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఈ యొక్క ఉపమానం నిజంగా అర్థం కాకపోతే నీ జీవితం నీకే అర్థం కాదు. ఈ యొక్క ఉపమానం నీవు స్పష్టంగా గ్రహిస్తే నీకు అన్ని విషయాలు తేటగా అర్థమవుతాయి. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రియులారా, గమనించాలి. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ 1 విత్తువాడు, నెంబర్ 2 విత్తనాలు, నెంబర్ 3 పొలము. వింటున్నారా? విత్తువాడు, విత్తనాలు, పొలము. విత్తువాడు ఎవరంటే వాక్యము బోధించేవాడు, అనగా మాటలు మాట్లాడేవాడు. మరి ఈ విషయాన్ని గమనించాలి. విత్తేవాడు ఎవరంటే వాక్యాన్ని బోధించేటువంటి వాడిని విత్తేవాడు అంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాక్యాన్ని ఏం చేస్తున్నానంటే బోధిస్తున్నాను, విత్తుచున్నాను అనమాట. మీరు హృదయం అనేటువంటిది పొలం. సో ఇక్కడ నోటితో విత్తుతున్నటువంటి విత్తనాలు మీ యొక్క హృదయం అనే పొలంలోకి నాటపడతాయి. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని విత్తుతున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో
అది నువ్వైనా కావచ్చు, ఇతరులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కొన్నిసార్లు నువ్వు వాక్యం ఇచ్చే వ్యక్తిగా ఉండొచ్చు, కొన్నిసార్లు నువ్వు వాక్యం స్వీకరించే వ్యక్తిగా ఉండొచ్చు. ఈ యొక్క సత్యాన్ని గమనించాలి. కీర్తన గ్రంథం 1 అధ్యాయం 1, 2 వచనాలు చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అందుకే నీవు ఎవరి ఆలోచనలు వింటున్నావు, ఎవరి మాటలకు నీవు చెవియెక్కుతున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, చాలా ఇంపార్టెంట్. అంతే కదా. నేను విన్నటువంటి సాక్ష్యాల్లో ఎక్కువ భాగం ఏముంటుందంటే, మా ప్రార్థనా విధానం మార్చుకున్నాక ఈ అద్భుతం జరిగింది. ఏం చేశారండి? బ్రదర్ జాషువా గారు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందని చెప్పరు ఎవరు. మా ప్రార్థనా విధానం మేము మార్చుకున్నాక మా జీవితంలో అద్భుతం జరిగింది. నా ఉద్దేశం కూడా అదే. అందరి యొక్క ప్రార్థన విధానాలు మారాలి, ఆలోచన విధానాలు మారాలి. ఎలా మారుతుంది? ఎవరితో సహవాసం చేస్తే వారి ఆలోచనలు మీకు వస్తాయి. కాబట్టి దేవుడు నా ఆలోచనలు మార్చాడు, నా ప్రార్థన విధానం మార్చాడు. కాబట్టి ఎవరైతే నా ఆలోచనలు వింటూ ఉన్నారో ఆమేన్, ఎవరైతే నా మాటలకు చెవి ఎగ్గుతున్నారో ఆమేన్, ఎవరైతే నాతో సహవాసం చేస్తూ ఉన్నారో ఆమేన్, వాళ్ళ ఖచ్చితంగా ఇలాగే ఈ వేలోనే నడుస్తారనమాట. ఇప్పుడు నా జీవితంలో నేను సమృద్ధిని అనుభవిస్తున్నాను, సమస్యల్లో విజయాన్ని చూస్తూ ఉన్నాను, మరి నిందల్లో ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాను, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నొచ్చినా కూడా వాటన్నిటిని ఎలా జయించాలో జయ జీవితాన్ని నేను అనుభవించగలుగుతున్నాను ఆమేన్. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఎలా దానికి రెస్పాండ్ అవుతాను, ఒక ప్రతికూల పరిస్థితిలో నేను ఎలాగ రెస్పాండ్ అవుతాను, ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు నేను దాన్ని ఎలాగ ఎదుర్కొంటూ ఉంటాను, ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి నెల నేను చాలా లక్షలకి, నేను దగ్గరగా 1,50,000 వరకు నేను ప్రతి నెల అవసరం ఉంటుంది నాకు. కానీ ఎప్పుడు కానుక పట్టను, కానుక గురించి మాట్లాడను, డబ్బులు ఏమని అడగను. మరి ఎలా మేనేజ్ చేస్తున్నాను అంటే, ఎప్పుడైతే నా ఒక ఆలోచనలు మీరు గ్రహించగలుగుతారో, నా ఆలోచనలు మీరు తీసుకోగలుగుతారో గమనించాలి. దుష్టులు ఆలోచన చెప్పి నడవకూడదు. అంటే ఇక్కడ దైవికమైనటువంటి ఆలోచనలు మీరు తీసుకొని వాటి ప్రకారం మీరు చేస్తున్నప్పుడు అనేక జీవితాల అద్భుతాలు. హల్లెలూయా. సాక్ష్యాలు వింటున్నారు మీరు. కాబట్టి ఇక్కడ ఎవరైతే నా ఆలోచనలు వింటూ ఉన్నారో, ఎవరైతే నా మాటలకు చెవి ఎగ్గుతున్నారో, ఎవరైతే నాతో సహవాసం చేస్తూ ఉన్నారో, అనగా ఈ యొక్క ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం ఈ వాక్యం వింటూ, ఈ వాక్యానికి చెవి ఎగ్గుతూ, ఈ ఆలోచనలు స్వీకరిస్తూ ఆమేన్, నాతో సహవాసం. సహవాసం అంటే మా ఇంటికి వచ్చి ఉండమని కాదు, కానీ సహవాసం అంటే మీరు ఆధ్యాత్మికమైన సహవాసం. మీరు దూరం నుంచే ఎక్కడో ఉన్నారు మీరు, కానీ సహవాసం చేయొచ్చు. హల్లెలూయా. ఎక్కడో ఉన్నారు మీరు, కానీ సహవాసం చేయొచ్చు. ఎలా అంటే ఈ రోజున మరి ప్రతిరోజు మనం శారీరకంగా దూరంగా ఉండొచ్చు, కానీ ఆత్మకు దూరం ఉండదు. సో ప్రతిరోజు ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించడానికి సమయాన్ని కేటాయించుకున్నారు. ఇదే సమయానికి ఖచ్చితంగా మీరు రాగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. అలాగే ప్రాముఖ్యమైన విషయం, సైతానుగాడి నుంచి పుట్టేటువంటి ఒక ఆలోచన ద్వారా నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. అందుకే స్నేహితులను, మాటలను, ఆలోచనను జాగ్రత్తగా ఎంచుకోవాలి. వింటున్నారా? చూడండి, మనం వంకాయలు కొనేటప్పుడే 10 సార్లు వంకాయని తిప్పి ఎక్కడ పుచ్చుందా అని చూసి తెచ్చుకుంటాం. ఆ నైట్ వండుకుంటాం, తెల్లవారులోకి పోతుంది, అది అయిపోయింది కదా. ఒక వంకాయని కూర వండుకునే ముందు ఒక వంకాయని 100 సార్లు పరిశీలన చేసి కొనుక్కుంటున్నాం మనం. మరి నీ స్నేహితులు ఎవరు? ఆలోచించి స్నేహం చేసావా? అసలు నీ స్నేహితులు ఎవరు? ఆలోచించి వారితోటి నువ్వు సహవాసం చేస్తున్నావా? మాటలో ఆలోచించి మాట్లాడుతున్నావా? ఆలోచనలు ఎలా ఉన్నాయి? జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి సైతానుగాడి నుంచి వచ్చేటువంటి ఒక ఆలోచన, అంతే కదా, ఇది నిజమా? అంతే, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. సర్వనాశనం అయిపోయింది. ఏదో వనంలోంచి వాడిని గెంటేసేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. One thought from the devil as a seed, if it can gets planted into your heart, it has the potential to destroy your life utterly. అట్టర్పలాప్ అంటారు కదా, అలాగే అట్టర్లీ నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ప్రియులారా. సైతాన్ గురించి ఒక ఆలోచన. 2 కొరింథీ 10:5 చూసినట్లయితే, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి
ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఆమేన్. ఫిలిప్పి 4:8 చూసినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఆమేన్. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. విత్తువాడు అనగా దేవుని వాక్యాన్ని బోధించేవాడు, మాట్లాడేవాడు. ఇక్కడ రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విత్తనాలు. చాలా ఇంపార్టెంట్ విత్తనాలు. విత్తనాలు అంటే ఏంటి? విత్తనాలంటే ఆలోచనలు, దేవుని వాక్యం, ప్రకటించబడిన దేవుని వాక్యం. ఇప్పుడు ప్రకటించబడుతుంది కదా, ఇదే విత్తనం. ప్రకటించబడిన దేవుని వాక్యం. విత్తనాలు అంటే మాటలు. మాటలు కూడా మన మాటలు విత్తనాలు లాంటివి. చాలాసార్లు చెప్తుంటాను నేను ఈ విషయాన్ని. మన మాటలు విత్తనాలు లాంటివి. కాబట్టి నువ్వు ఏ రోజు ఏం మాట్లాడుతున్నావో, ఏ రోజు విత్తనాలు ఏం వేస్తున్నావో, రేపు పంటను అనుభవిస్తావు. సో నెంబర్ 1 విత్తువాడేమో బోధించేవాడు, విత్తనాలేమో దేవుని వాక్యం, ఆలోచనలు, మాటలు. నెంబర్ 3 పొలము. పొలము పొలం అంటే ఇంకెవరు? ప్రజలు, వాళ్ళ యొక్క హృదయాలు, మనస్సు. పొలం అంటే నీ హృదయం, నీ మనస్సు, ప్రజలు. హల్లెలూయా. నీ హృదయం యొక్క పరిస్థితిని నీవు అర్థం చేసుకోవాలి. నీ హృదయము పొలము కాబట్టి ఆ పొలంలో ఏమి విత్తబడునో దానిని వృద్ధిపరిచినట్లు దేవుడు హృదయాన్ని తయారు చేశాడు. హృదయానికి నువ్వేం విత్తనం వేత్తనం అనవసరం. భూమిలో నువ్వేం విత్తనం వేత్తనం అనవసరం. అది గడ్డి మొక్క, మంచి మొక్క, చెడ్డ మొక్క, దానికి అనవసరం. ఏ విత్తనం వేసినా కూడా భూమి ఏం చేస్తుందంటే దానికి ఉన్నటువంటి అర్హతను బట్టి, దానికి ఉన్నటువంటి క్వాలిటీని బట్టి ఆ భూమి ఎటువంటి విత్తనాన్నైనా మొలకెత్తిస్తుంది. అలాగే నీ హృదయంలో కూడా ఎటువంటి ఆలోచనలు వేసినా సరే, ఎటువంటి మాటలు విన్నా సరే, ఆ హృదయం అనే పొలంలో నాటబడి అవి విత్తనాలు మొలకెత్తుతాయి. చాలా జాగ్రత్త ప్రియులరా. యువర్ హార్ట్ ఈజ్ డిజైన్ టు ప్రొడ్యూస్ వాట్ ఎవర్ ఈజ్ అలౌడ్ టు బీ ప్లాంటెడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్. నీ యొక్క హృదయంలో ఏదైతే నాటుతావో, నీ హృదయం అనే పొలంలో ఏ విత్తనాలు వేస్తావో అవి మంచివో చెడ్డవో, ఎటువంటి ఆలోచనలు అవ్వచ్చు, ఎటువంటి వాక్యం అవ్వచ్చు, ఏదైనా సరే నువ్వు నాటితే అవి ఫలిస్తాయి. ఒకవేళ నీవు ప్రతికూలమైన ఆలోచనలను, ప్రతికూలమైన మాటలను నీ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, మనసు ద్వారా నీ హృదయం అనే పొలంలోనికి నాటుకుంటే, అలా నాటబడటానికి నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే, అనుమతించినట్లయితే, నీకు అనేక ఏవైతే నువ్వు అనుమతించావో అవే అవసరమని నీ హృదయం నమ్మేసేసి వాటిని నీ కొరకు మొలిపించి వృద్ధిపరుస్తుంది. జాగ్రత్త. తెలియదు కదా నీ హృదయానికి నువ్వేమిచ్చావో. అవి మంచి వచ్చేటో దానికి అనవసరం. అవి నీకు అవసరం అని చెప్పి హృదయం వెంటనే ఏం చేస్తుందంటే వాటిని మొలిపించేస్తుంది, వృద్ధిపరిచేస్తుంది. వాట్ ఎవర్ యూ అలౌ ఇన్ టు యువర్ హార్ట్ థింక్స్ దట్ యూ నీడ్ దెమ్ and it will begin to produce. So you should be very selective, choosy in allowing or thinking the thoughts. Hallelujah. ఈ భూమి పైన పుట్టిన ప్రతి వ్యక్తి కూడా నమ్మినా నమ్మకున్నా, అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక వ్యవసాయకుడే. ఆమేన్. ప్రతి వ్యక్తి ఒక ఫార్మర్. ఎస్, నువ్వు నేను మనమంతా కూడా ఒక వ్యక్తులము. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Amen. In the name of Jesus. వింటున్నారా ప్రియులారా? చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయాలన్నీ కూడా. సో ఇక్కడ 4 రకాలైన నేలలు అనగా ప్రజల గురించి ప్రభు వివరించారు. ఈ 4 రకాల నేలలు ఏంటి అసలేని? ఈ 4 రకాల నేలలు ఏమేమిటి అనుకుంటున్నారు అసలేని అని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నట్లయితే మనం 1 by 1 వెళ్ళొచ్చు. ఈరోజు మొట్టమొదటిగా 4 రకాల నేలలు ఏంటో తెలుసుకుని అందులో మొట్టమొదటి నేల గురించి మనం ధ్యానం చేసుకుందాం. చాలా శ్రద్ధగా వినాలి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. ఆర్థికంగా అప్పుల సమస్యల్లో, బంధకాల్లో ఉన్నటువంటి మీరు ఫలించి విస్తరించాలంటే ఈ నియమము, ఈ సత్యము తెలుసుకోవాలి. ఇక్కడ ఈ ఉపమానంలో మీరు గమనించినట్లయితే
విత్తనములు మారలేదు, విత్తువాడు మారలేదు, ఫలితాలు మాత్రము నేల యొక్క స్థితిపైనే ఆధారపడ్డాయి. వింటున్నారా? విత్తనములు మారలేదు, విత్తేవాడు మారలేదు, కానీ ఫలితాలు చూస్తే ఈ నేల యొక్క స్థితి పైన ఆధారపడ్డాయి. ఇప్పుడు ఒక్కొక్క నేల గురించి మనం వివరంగా పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈరోజు మొదటి నేల గురించి తెలుసుకుందాం, సమయం అయిపోయింది కాబట్టి. నెంబర్ 1 ఏంటంటే త్రోవ ప్రక్కన క్రైస్తవుడు, వేసైడ్ ఆర్ ఫుట్పాత్ క్రిస్టియన్స్. ఇంగ్లీష్లో బాగుంది కదా. త్రోవ పక్కన క్రైస్తవుడు ఎందుకంటే ఫుట్పాత్ మీద బతుకుతున్నారు అంటారు కదా, అలాగా ఫుట్పాత్ క్రిస్టియన్స్ అంటే ఎవరో తెలుసా? వీళ్ళు దేవుని వాక్యాన్ని వింటారు కానీ గ్రహించరు, అర్థం చేసుకోరు. అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పులు ఇచ్చుకునే వరకు మధ్యగా సంతకాలు పెట్టొద్దు అని అంటే మళ్ళీ ఫోన్ చేసి నన్ను అప్పు అడుగుతారు. వీళ్ళంతా ఎవరంటే ఫుట్పాత్ క్రిస్టియన్స్ అనమాట. నేను చెప్పే వాక్యం వినరు, విన్నా గ్రహించరు. కానీ ఏం చేస్తారు? పరిస్థితి బ్రదర్ ఏం చేయమంటారు? ఆ పరిస్థితి వచ్చినప్పుడే ప్రభు నీకు కార్యం చేయగలుగుతాడు. ఆ పరిస్థితిలోనే ప్రభు వైపు చూడాలి నువ్వు. ఆ వాక్యం విత్తబడిన వెంటనే పక్షులు వస్తాయి అని యేసయ్య అన్నారు. ఇక్కడ పక్షులు అంటే సైతాన్ అని అర్థం. పక్షులు వచ్చి ఆ విత్తనాలు మినింగివేశాయంట. అందుకనే 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధైనటువంటి అపవాదిగాడు గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదురా అని చెప్పి వెతుకుచూ ఉన్నాడు, తిరుగుచూ ఉన్నాడంట. సైతానుడు ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎత్తుకొని పోవడానికి, దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కారణం, వాక్యం అనే విత్తనాన్ని దొంగిలించగలిగితే మనిషి యొక్క బంగారు భవిష్యత్తును సులభంగా దొంగిలించవచ్చు. విత్తనం లేకపోతే భవిష్యత్తు శూన్యం, దారిద్ర్యం వచ్చి పడుతుంది. ఎందుకంటే విత్తనం లేకుంటే పంట రాదు కదా. కాబట్టి సైతానుడు ఏం చేస్తాడంటే, ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, వాక్యాన్ని ఎప్పుడు కూడా దొంగిలించగలుగుతాడు తెలుసా? సైతానుడు ఎప్పుడు వాక్యాన్ని దొంగిలించగలుగుతాడు తెలుసా? మత్తయి సువార్త 13:19 ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. అర్థమైందా? ఎప్పుడైతే వాక్యం నువ్వు గ్రహించి రాలేదో, నీకు అర్థం కాలేదో, నీకు వాక్యం అర్థం చేసుకోలేదో, అప్పుడు మాత్రమే అపవాదిగాడు వాక్యాన్ని దొంగిలించగలుగుతాడు. వాక్యం నీకు అర్థమైనట్లయితే అద్భుతాలను చూస్తావు. సైతానుగాడు నీ దగ్గర నుంచి దొంగిలించలేడు. ఆమేన్. వింటున్నారా? వాక్యం నీకు అర్థమైపోయిందంటే సైతానుగాడు ఇక నీ దగ్గర నుంచి దొంగిలించలేడు. నువ్వు అద్భుతాలను స్వతంత్రించుకుంటానే ఉంటావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర నుంచి సైతానుగాడు వాక్యాన్ని దొంగిలించడం వాడు వల్ల కాదు. ఎప్పుడైతే నీకు అర్థం చేసుకోవడం వచ్చిందో అద్భుతాలను చూడగలుగుతావు. ఆమేన్. సరే, ఎప్పుడైతే వాక్యం నువ్వు గ్రహించవో, అర్థం చేసుకోవో, అప్పుడు మాత్రమే అపవాదిగాడు వాక్యాన్ని దొంగిలించగలుగుతాడు. అందుకే యేసయ్య ఇలా అన్నారు, మత్తయి సువార్త 15:10 విని గ్రహించండి. ఆమేన్. వాక్యమును గ్రహించలేకుండాటకు కారణం ఏంటో తెలుసా? ఎందుకని వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం తెలుసా? అసలు ఎందుకని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం తెలుసా? ఎందుకని వాక్యము మన జీవితంలో అర్థం కావట్లేదో తెలుసా? ఎందుకని మన జీవితం మరి వాక్యాన్ని గ్రహించలేకపోతుందో తెలుసా? ప్రియులారా, ఎందుకని మన జీవితంలో వాక్యం అర్థం కావట్లేదో తెలుసా? చూద్దాం జాగ్రత్తగా. మీరు గమనించినట్లయితే హెబ్రీ 5:11 వాక్యం నుంచి చూద్దాం మనం. ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. మందులు ఇష్టం ఉండదు చాలామందికి వాక్యం వినటానికి. మందులు, మందబుద్ధి. చూసారా ఏంటంటే మందులు, మందబుద్ధి, మందులు, మందబుద్ధి. దేవునికి స్తోత్రం. చూసారా, బద్ధకంగా పనిచేవాడు దరిద్రులు అవుతారంట, బద్ధకంగా పనిచేసేవారు దరిద్రులు అయిపోతారంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి వాక్యం వినేటప్పుడు కానీ బద్ధకంగా ఉండొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలి తెలుసా?
వాక్యాన్ని చాలామంది ఆశతో, శ్రద్ధగా వినరు. కాబట్టే ఏమవుతుందో తెలుసా? గ్రహించలేకపోతున్నారు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ యొక్క అంశాన్ని చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. కాబట్టి ఆశతో శ్రద్ధగా వినాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13-15 వచనాలు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజల కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వారు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచిట మట్టుకు చూచుదురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేర్చున్నది. చూసారా ప్రియులారా? వీరు అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటారు, కానీ వీరి జీవితం ఫలవంతంగా ఉండకపోవటకు ఒక ముఖ్యమైన కారణం వాక్యము వారికి సరిగా అర్థం కాకపోవటమే. ఆమేన్. నా జీవితంలో కూడా ప్రియులారా, వాక్యం అర్థం కానంత కాలం ఆర్థిక సమస్యల్లో, అప్పుల సమస్యల్లో, బంధకాల్లో, పేదరికంలో, హింస, బాధ, వేదన, నష్టము, దుఃఖము ఎంతకాలం తెలుసా? వాక్యం అర్థం కానంతకాలం. ఎవరో ప్రార్థన చేస్తే సమస్య పోతుంది అనుకుంటే కష్టమే. వాక్యం అర్థమైతే చాలు నీ సమస్యలన్నీ పరిష్కరించబడిపోతాయి. వాక్యం అర్థమైన రోజున నీ జీవితం వెలిగించబడిపోతుంది. వాక్యం అర్థమైపోయిన రోజున నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని కోరుకోండి. వాక్యాన్ని గ్రహించండి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపాన్ని గురించి వాక్యము అర్థమైతే పాపము పాపమును ఏలనివ్వరు. రక్షణ గురించి వాక్యం అర్థమైతే రక్షించబడిపోతారు. స్వస్థత గురించి వాక్యం అర్థమైపోతే ఆరోగ్యంగా జీవించేస్తారు. ఆర్థిక సమృద్ధిని గురించిన వాక్యం అర్థమైపోతే ఐశ్వర్యవంతులైపోతారు. దేవుని నీతిని గురించిన వాక్యం నీకు అర్థమైపోతే పరిశుద్ధులుగా జీవించేస్తారు. కృపణ గురించి వాక్యం అర్థమైతే ఈ లోకంలో జయించేవారిగా ఉంటారు. బాప్తిసం గురించి వాక్యం అర్థమైపోతే బాప్తిసం పొందడానికి సాకులు చెప్పరు. పరిశుద్ధాత్మ బాప్తిసము, భాషల గురించిన వాక్యం నీకు అర్థమైపోతే వారి జీవితంలో క్షేమాభివృద్ధి పొందుకుంటారు. అపోస్తలుల కార్యాలు 14:1 చూసినట్లయితే, ఈ కొనియేలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను, గ్రీసు దేశస్థులను విశ్వసించారు. ఆమేన్. అందుకే దేవుని వాక్యాన్ని గురించినటువంటి సర్వసత్యంలోనికి మనల్ని మనం నడిపించుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడు. దేవుడు మనకి తేటగా వాక్యాన్ని వివరించు నిమిత్తము 5 అంతల పరిచర్యలో బోధకులను సంఘక్షేమం కొరకై దేవుడు ఒక వరముగా ఇచ్చాడు. కాబట్టి పాస్టర్లు దేవుడిచ్చిన వరం. ఉదాహరణకి కొలసీ సంఘం ఈ 3 విషయాల్లో అత్యధికంగా వర్ధిల్లుతూ ఉందంట. ఏంటంట? పరలోకమందున నిరీక్షణ, క్రీస్తు యేసునందున్న విశ్వాసము, పరిశుద్ధులందరిపైన ఉన్న ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలందు కొలసీ సంఘం వర్ధిల్లుచు ఉంది. కారణం కొలసీ 1:6 ఉంది. ఈ సువార్త సర్వలోకంలో ఫలించు వ్యాపించినట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుంచి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఆమేన్. ఈ సంగతులన్నిటినీ వీరు మరి ఎఫెఫ్రా వలన నేర్చుకున్నారు. అనగా ఎఫెఫ్రా ఈ కొలసీ సంఘమునకు వేటిని గురించి బోధించాడు అంటే, నెంబర్ 1, వారు గ్రహించినట్లుగా విశ్వాసం గురించి బోధించాడు. వారు గ్రహించినట్లుగా నిరీక్షణ గురించి బోధించాడు. వారు గ్రహించినట్లుగా పరిశుద్ధులందరి ఎదుట ప్రేమను గురించి బోధించాడు. ఆమేన్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వాగ్దాన నెరవేర్పునకు మొట్టమొదటి మెట్టు వాక్యమును గ్రహించడమే. నీ జీవితంలో వాగ్దానాలు తీసుకుని బైబిల్లో పెట్టవేమో, కానీ నెరవేర్పు లేదు. కాబట్టి వాగ్దానం నెరవేర్చబడాలంటే మొట్టమొదట మెట్టు ఏంటి తెలుసా? వాక్యాన్ని గ్రహించాలి. అంటే వాక్యంలో దేవుని చిత్తాన్ని గ్రహించడం అన్నమాట. ఏ విషయంలోనైనా సరే దేవుని చిత్తం తెలియకుంటే నీలో విశ్వాసం ప్రారంభం కాదు. ఫెయిత్ బిగిన్స్ వెన్ ద లైట్ అబౌట్ గాడ్స్ వర్డ్ కమ్స్. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 30-31 వచనాల వరకు మీరు చదవచ్చు.
ఫిలిప్పు దగ్గర పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. చూసారా, ఫిలిప్పు ఆ నపుంసకునికి వాక్యాన్ని తేటగా బోధించాడు. శిలువ కార్యాన్ని గ్రహించి మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని కుమారుడిగా మారిపోయాడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించినట్లుగా చదవాలి. వినుము, అప్పుడు మంచి నేలగా మారి ఫలిస్తావు. ఆమెన్. విత్తువాడు వాక్యాన్ని చల్లాడు, నాటలేదు. విత్తేటువంటి వాడు వాక్యాన్ని చల్లాడు, నాటలేదు. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు గ్రహించేదవో అప్పుడే చల్లబడిన విత్తనం కాస్త నాటబడుతుంది. ఒకవేళ గ్రహించకుండా ఉన్నట్లయితే ఆ విత్తబడినటువంటి ఆ యొక్క విత్తనము చల్లబడింది కాబట్టి ఆ చల్లబడిన విత్తనము చల్లబడిన స్థితిలో ఉంటుంది. కాబట్టి పక్షులు అనేకమైనటువంటి వచ్చి అపవాది విత్తనాలను ఎత్తుకొని పోగలుగుతాడు. పక్షులు అనేటువంటి అపవాది ఎందుకు చల్లబడ్డ విత్తనాలు ఎత్తుకొని పోతాడు, కానీ నాటబడ్డ విత్తనాలు ఎత్తుకెళ్ళలేడు. మొలకెత్తిన విత్తనాలు ఎత్తుకెళ్ళలేదు. వేర్లు నాటుకున్న విత్తనాన్ని ఎత్తుకెళ్ళలేడు వాడు. అందుకే నీ అవసరతకు సరిపడే ప్రతి వాగ్దానాన్ని నీవు గ్రహించినట్లుగా నీ మనోనేత్రాలు తెరవమని యేసుని ఎప్పుడు వేడుకోవాలి. అందుకే ఎఫెసీ 1:17 ఉన్న ప్రార్థన ప్రతిరోజు చేయాలి మనం. లూకా సువార్త 24:45 చూసినట్లయితే, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, ఆమేన్, ఏం చేశాడు? మనస్సును తెరిచి. 3 యోహాను 1:2 చూసినట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్న విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అందుకే ఏ విశ్వాసి అయినా సరే వాక్య గ్రహింపులో ఎంత వర్ధిల్లుతారో అంత మాత్రమే అన్ని రంగాల్లో వర్ధిల్లుతారు. వాక్య గ్రహింపు లేకుండా ఏ విశ్వాసి, ఏ సేవకుడు కూడా ఎదగలేడు, ఏలలేడు, ఫలించలేడు. గమనించండి, విత్తనం విత్తబడనంత వరకు గమనించాలి. విత్తనము విత్తబడనంత వరకు, వింటున్నారా? విత్తనము విత్తబడనంత వరకు మామూలుగా అనగా సాధారణ స్థితిలోనే ఉంటుంది. ఎప్పుడైతే విత్తబడుతుందో అప్పుడే దానిలో సామర్థ్యం విడుదలవుతుంది. సీడ్ ఈజ్ పవర్లెస్ అంటిల్ ఇట్ గెట్స్ ప్లాంటెడ్. సీడ్ ఈజ్ పవర్లెస్ అంటిల్ ఇట్ గెట్స్ ప్లాంటెడ్. విత్తనము విత్తబడనంత వరకు అది సాధారణ స్థితిలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొదటి నేల అనగా మొదటి హృదయం ఎటువంటిది తెలుసా? త్రోవ పక్కనున్న క్రైస్తవుడు, వే సైడ్ క్రిస్టియన్ లేదా ఫుట్పాత్ క్రిస్టియన్స్. ఇదే హెడ్డింగ్ పెడితే బాగుంటుంది. 4 రకాల నేలల్లో ఫుట్పాత్ క్రిస్టియన్ అని టైటిల్ పెడితే బాగుంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో ఫుట్పాత్ క్రిస్టియన్స్ అంటే ఎవరు అర్థమైపోయింది మీకు అందరికీ? పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చి ఈ వాక్యం ద్వారా నడిపించి బలపరచును గాక. ఆమేన్.